మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం 5 దశాబ్దాలు పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించిన రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం, ప్రజాసేవను కొనియాడారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజల విశ్వాసాన్ని, అభిమానాన్ని సంపాదించడం అరుదైన విషయమని పేర్కొన్నారు. కళాశాల రోజుల నుంచే కన్నాతో తనకు స్నేహ బంధం ఉందని, మోసపూరిత రాజకీయాలు ఆయనకు తెలియవని అన్నారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగుతూ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవిని వరించాల్సిన నాయకుడైన కన్నాకు ఆ అవకాశం కొద్దిలో చేజారిపోయిందని పేర్కొన్న ప్రతిపాటి భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి తన అనుభవంతో రాష్ట్రానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాలేజీలో నా కన్నా సీనియర్, కాలేజీ రోజుల్లోనే కన్నా లక్ష్మణ్ అంటే ఒక హీరోగా ఉండేవాడు అప్పట్లోనే. ఆ విధంగా కాలేజీ డేస్ నుంచి సుదీర్ఘ ప్రయాణం మా ఇద్దరిది. 50 సంవత్సరాలు ఆయన ఏ విధంగానైతే 5 దశాబ్దాలు పూర్తి చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఇద్దరికి అత్యంత ఆత్మీయత, అనుబంధం ఉంది కన్నా లక్ష్మణ్ గారితో. ఆ విధంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా సుదీర్ఘకాలం అనేక పదవులు 73 నుంచి అనేక పదవులు నిర్వహించినటువంటి ఘనత కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికే దక్కుతుంది. సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న, 4 సార్లు పెదకూరుపాడు శాసనసభ్యునిగా ఉన్న, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు సత్తెనపల్లి శాసనసభ్యునిగా ఉన్న, కాకపోతే కొద్దిలో తప్పింది ముఖ్యమంత్రి పదవి. దగ్గరగా పోయి ముఖ్యమంత్రి అవుతున్నారు అనేటువంటి దాకా పోయి ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారని తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం మంత్రిగా చేసినటువంటి నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. కన్నా రంగయ్య గారి పేరు మీద ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేసి మాట ఇస్తే మాట తప్పని ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. నిర్ముఖమాటంగా చేస్తాను అంటే చేస్తాను. కన్నింగ్ ఎప్పుడు కూడా దాటవేయటమో, కన్నింగ్ పాలిటిక్స్ ఎరగనటువంటి నాయకుడు ఉన్నాడు అంటే అది కన్నా లక్ష్మీనారాయణ గారని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా వారు ఎరగనటువంటి పదవులు లేవు, పదవికే ఉన్నది ఇచ్చారు, పదవికే గౌరవాన్ని పెంచారు. స్వతహాగా చరిత్ర లేకుండా ఆనాడే రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను గర్వంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరిన్ని పదవులు ఆశించాలని, వారి శేష జీవితం మంచి ఆరోగ్యంగా ఉండాలని, నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే మా ఇద్దరి మీద ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకపోయినా అనేక ఇబ్బందులు పడ్డ రోజులు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు ఎటువంటి సంబంధాలు లేవు మా ఇద్దరికి, ఓన్లీ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు. వారు ఒక పార్టీలో ఉన్నారు, నేను ఒక తెలుగుదేశంలో ఉన్నాను. కానీ మా ఇద్దరి మీద ఏదో ఒకటి కావాలని సృష్టించేవాళ్ళు. అటువంటి అన్ని ఎదుర్కొని అటువంటి స్నేహం 50 ఏళ్లుగానే కొనసాగిస్తూ అటువంటి మంచి నాయకుడు గుంటూరు జిల్లాలో ఉండటం ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.